ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించ మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, విస్తృతంగా పంపండి నాయన. ఈ మాసం 31 దినాలు 31 ఎపిసోడ్స్ కావాలి, కృప చూపండి. నీ ప్రణాళిక ప్రకారం మమ్మలను నడిపించండి. మా శరీరము మీ ప్రణాళికకు ఆటంకం కాకుండా అనుగ్రహించండి. మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీ తలంపులు గ్రహించే ఆత్మశక్తి మాకు ఇవ్వండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. వాక్యము వారి చెంతకు వస్తున్నప్పుడు వాక్యము చేత బోధ నొందుటకు సహాయం చేయండి. బోధ చేత మార్పు నొందుటకు సహాయం చేయండి. మార్పు చేత మీకు నమ్మకస్తునిగా జీవించుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు విరిచి అనుగ్రహించమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. హేరోదు మహారాజు తన సహోదరుడు అయిన ఫిలిప్పు భార్య హేరోదియను అక్రమముగా తీసుకొని వచ్చి తన యొద్ద ఉంచుకున్నాడు. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. నిన్న ఈ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలిపాను. హేరోదు చేసిన అక్రమ కార్యాన్ని బట్టి బాప్తిస్మం ఇచ్చు యోహాను హేరోదును ఖండించాడు, బుద్ధి చెప్పాడు. నీవు న్యాయము కాని పని చేశావు. నీ సహోదరి భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదు, నీకు న్యాయం కాదు. చూడండి, ఇక్కడ హేరోదు హేరోదియా ఇద్దరూ పాపంలో ఉన్నారు. హేరోదు హేరోదియా, రాజు మరియు రాజు సోదరుని భార్య, మరొక ప్రాంతపు రాణి. బోత్ వర్ ఇన్ అడల్టరీ, వ్యభిచార పాపంలో ఉన్నారు. ప్రవక్తగా యోహాను దాన్ని ఖండించాడు. నీకు ఇది న్యాయం కాదు అని చెప్పాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, హేరోదు స్పందన ఏమిటి యోహాను మాటలకు, హేరోదియా స్పందన ఏమిటి? హేరోదు స్పందన ఏమిటంటే, యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి అతడిని ఏమీ చేయటానికి భయపడ్డాడు. హేరోదు యోహాను యొక్క లైఫ్ ఎరిగి ఉన్నాడు. నీతిమంతుడు కనుక అతన్ని ఏం చేయటానికి భయపడ్డాడు. కానీ హేరోదియా అయితే పగబట్టెను అని రాసింది. హేరోదియా యోహాను మీద పగబట్టి అతనిని చంపించకోరెను, కానీ ఆమె చేత అది కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదియనికి యోహానునకు భయపడి యోహానును కాపాడుచూ వచ్చెను. See the different responses of Herod and Herodias.
హేరోదు హేరోదియల యొక్క స్పందనలలో వ్యత్యాసం చూడండి. రాజైనటువంటి హేరోదు నీతిమంతుడైన యోహానుకు భయపడి, అతని జోలుకు వెళ్ళటానికి భయపడి యోహానును కాపాడుతూ వచ్చాడు. కానీ హేరోదియ పగపట్టి యోహానును చంపాలనుకుంది. సహోదరుడా, సహోదరి, ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. హేరోదు రాజు స్థానంలో ఉండి కూడా ఎందుకు భయపడ్డాడు? క్యారెక్టర్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాను యొక్క సాక్ష్యము, వ్యక్తిత్వము మరియు అతని ప్రభావము పరిగణలోనికి తీసుకున్నాడు హేరోదు. అందుకే యోహాన్ అంటే భయపడ్డాడు. కానీ హేరోదియ ఎంత కఠినాత్మురాలంటే ఆమె పగపట్టెను. ఒక వ్యక్తి తన పాపమును గూర్చి హెచ్చరిక చేయబడినప్పుడు పశ్చాత్తాపపడి దాన్ని వదిలిపెడితే పరిశుద్ధాత్ముడు క్రియ. ఒక పాపి పాపమును గురించి హెచ్చరిక చేయబడినప్పుడు హెచ్చరిక చేసిన వానిని హింసించాలనుకుంటే అది అపవిత్రాత్మ కార్యం. హేరోదియ తనను హెచ్చరించినటువంటి కారణం చేత యోహాను మీద పగబట్టింది. ఇది సాతాను లక్షణం, అపవాది యొక్క బిడ్డల లక్షణం. అది దేవుని పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, నీవు ఒక పాపము చేసినట్లయితే దానిని గురించి నీకొక వ్యక్తి తెలియచేసి ఉంటే అతనిని బట్టి ప్రభువును స్తుతించాలి తప్ప ఆ వ్యక్తిని చంపాలని, పగబట్టాలని అనుకోకూడదు. కానీ హేరోదియ పగబట్టింది. హౌ వికెడ్ ఉమెన్. నేను ఈ మధ్యన చాలామంది యొక్క స్త్రీలు, సహోదరులు సీరియల్స్ను చూస్తున్నారు. ఈ సీరియల్స్లో హేరోదియా లాంటి మహిళలు కనిపిస్తున్నారు. హేరోదియా లాంటి మహిళలు, యజబేలు వంటి మహిళలు కనిపిస్తున్నారు. దేవర్ అడల్టరస్, వారు వ్యభిచారులు మరియు హంతక ప్రణాళికలు రచించువారు. బీ కేర్ఫుల్ అబౌట్ ద టీవీ సీరియల్స్. స్పిరిచువల్గా ఉండేవారు జాగ్రత్త పడాల్సిన అంశం ఇది. ఎప్పుడైతే ఆ హేరోదియ పగబట్టిందో అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. హేరోదైతే భయపడి అతను జోలుకు వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాడు. అయితే హేరోదు మాటలు వినినప్పుడు మరియు అతని మాటలు వినినప్పుడు, హేరోదు యోహాను మాటలు వినినప్పుడు, అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంగా వింటున్నాడు. హేరోదు కొంత బెటర్ హేరోదియా మీద. పాపంలో ఉన్నప్పటికీ కూడా హింసా ప్రవృత్తితో లేడు. కానీ హేరోదియ పగబట్టి హింసా ప్రవృత్తి కలిగినదిగా మారిపోయింది. ఒక విషయాన్ని ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా మనసున పెట్టాల్సింది ఏమిటంటే, ఒక భక్తుడు, ఒక రాజు. రాజు శక్తిమంతుడు, రాజు అధికారం కలిగిన వాడు. కానీ ఈ భక్తుని యొక్క క్యారెక్టర్కి రాజు భయపడ్డాడు. రాజు దగ్గర సైన్యం ఉంటుంది, భక్తుడి దగ్గర సైన్యం ఎందుకు ఉంటుంది? ఉండదు. సైన్యం ఉన్న రాజు సైన్యము లేని వ్యక్తికి భయపడ్డాడు.
సైన్యమున్న రాజు సైన్యము లేని యోహానుకు భయపడ్డాడు. ఎందుకంటే సైన్యం లేకపోయినా అతడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. పరిశుద్ధుడు, నీతిమంతుడు. పరిశుద్ధుడు, నీతిమంతుడైన వాడు ఎంత గొప్పవాడుకుంటా అంటే సైన్యం ఉన్నవాడు భయపడేటట్టుగా ఉంటాడు. సైన్యం ఉన్నవాడు కూడా క్యారెక్టర్ ఉన్నవాడికి భయపడతాడు. ఎందుకంటే సైన్యం కంటే గొప్ప బలము క్యారెక్టర్ ఉన్న వ్యక్తి యొక్క ఇంటర్నల్ స్ట్రెంగ్త్. కనుక క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్. వ్యక్తిత్వము, పరిశుద్ధత మానవ జీవితానికి అతి ప్రధానమైన అవసరాలు. వాటిని మెయింటైన్ చేయటం ప్రభు బిడ్డల యొక్క బాధ్యత. హేరోదియా యోహాను మీద పగబట్టి అతన్ని చంపింప కోరింది కానీ అది ఆమె చేత కాకపోయెను. ఎందుకంటే యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడును అగు మనుషుడని హేరోదు ఎరిగి యోహానుకు భయపడి యోహాను కాపాడుతూ వచ్చాడు. మరియు యోహాను మాటలు విన్నప్పుడు ఏమి చెయ్యును తోచకపోయినందునను సంతోషంగా వింటున్నాడు. యోహాను యొక్క మాటలు, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మాటలు హేరోదును సంతోషపెట్టాయి అని ఇక్కడ కనిపిస్తుంది. హేరోదు ఏం చెయ్యలేకపోయాడు అనేది కూడా రాసింది. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, హేరోదు చేష్టలుడిగిన వాడైపోయాడు. కదలలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. కారణం ఏమిటి? క్యారెక్టర్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఇందులో పాఠం వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా కాపాడుకోవటం. క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. మనం మన యొక్క జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి అత్యధిక ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వాలి. మనము ప్రభువు యొక్క బిడ్డలమై ఉన్నాము, సేవకులమై ఉన్నాము. కనుక లోకమునకు మనము భిన్నముగా జీవించవలెను. లోకస్తుల వలె జీవించరాదు. లోకస్తుల వలె మనం జీవించినప్పుడు అపవాది తన యొక్క ప్రయోగం మన మీద చేస్తుంటాడు. దాని నుండి తప్పించబడాలనగా నీవు పరిశుద్ధునిగా ఉండాలి. చూడండి, ఇక్కడ హేరోదు యోహానును గూర్చినటువంటి వ్యక్తిత్వం తెలుసుకుని యోహానుకు భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాడు. అతన్ని కాపాడుతున్నాడు. విచిత్రం కదా. యోహానును కాపాడే బాధ్యత తీసుకున్నాడట హేరోదు ప్రారంభంలో. సహోదరుడా, సహోదరి, ఒక హ్యూమన్ సోల్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అండి. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ హేరోదు చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అతని ప్రాణమును గురించిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అతను చావకూడదు, అతను ఎవరు చంపకూడదు, ఆ శ్రద్ధ కనపరిచాడు. యోహాను యొక్క మాటలు విన్న తరువాత హేరోదుకి ఏం చేయాలో తోచలేదట. సంతోషంగా విన్నాడంతే. యోహాను యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితం హేరోదును భయకంపితుని చేయటం మాత్రమే కాదు, అతనిని కాపాడేటట్లుగా ప్రోత్సహించింది. హేరోదియా చాలా డిస్కరేజ్ అయిపోయింది, చాలా నిరుత్సాహపడిపోయింది. ఇదేమిటి, నన్ను ఇంత మాట అన్నాడు, హేరోదుని ఇంత మాట అన్నాడు, సామాన్యుడు, ఇతన్ని మనం ఎందుకు ఉంచాలి, ఇతని మీద ఏం యాక్షన్కి వెళ్ళాలి, డెత్ ఈజ్ ద బెస్ట్ యాక్షన్ ఫర్ హిమ్. అట్లా రకరకాలుగా ఆలోచించి 21వ వచనందండి చదువుతున్నాను, చూడండి. అయితే తగిన దినము ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను.
చూడండి, జన్మదిన వేడుకలు జరుపుకునేటువంటి అలవాటు రాజకీయ నాయకులకు ఈ దినాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజుల్లోనే ఉంది, ఇది ఇవాళ కాదు. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన దినాలలోనే బర్త్డే ఫంక్షన్స్ జరుపుకుంటున్న రాజులు ఉన్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. 2000 సంవత్సరాలైనా ఇప్పటికీ పొలిటికల్ లీడర్స్, రూలర్స్గా ఉన్నవాళ్ళు చాలా ఆర్భాటంగా వారి యొక్క బర్త్డేస్ చేసుకుంటున్నారు. నాయకులుగా ఉన్నవాడు బర్త్డేస్ చేసుకుంటున్నారు, విందులు వినోదాలు చేస్తున్నారు. ఆ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది, 1000 సంవత్సరాలకు వస్తుంది. తగిన దినము ఒకటి వచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పదాలు చూడండి. But an opportunity came when Herod on his birthday gave a banquet for his nobles and military commanders and the leading men of Galilee. గలిలయలకు చెందిన ప్రముఖులకు, అధికారులకు, సైన్యాధ్యక్షులకు, సహస్రాధిపతులకు, ప్రధానులకు విందు చేయించాడు. విందు అనేటువంటి పదంలోనే మనకు వైన్ అండ్ డెలిషియస్ ఫుడ్, మద్యము, మంచి రుచిగల ఆహారం కనిపిస్తుంది. మరియు ఆ విందులో నాట్యమాడుటకు హేరోదియా కుమార్తె, అన్నేమ్డ్ గర్ల్, యంగ్ ఉమెన్, ఆమె నాట్యమాడటానికి వచ్చింది. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలకు వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా ఉన్న పంక్తిన కూర్చున్న వారిని సంతోషపరిచెను. ఒక స్పిరిచువల్ డౌన్ఫాల్ లీడ్స్ టు సిన్ అని చెప్పటానికి ఈ ఉదాహరణ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. తన జన్మదిన వేడుకలో మద్యము పారుట, మంచి ఆహారము తినుడితో పాటు ఒక ఆడపిల్ల యొక్క విన్యాసాలకు అక్కడ హేరోదు చోటు ఇచ్చాడు. తాను సంతోషించాడు ఆ నృత్యాన్ని చూచి, తనతో పాటు ఉన్నటువంటి వారు కూడా సంతోషించారు. వెంటనే అతడు తన యొక్క నోరు పారేసుకున్నాడు. సంతోషంలో తబ్బిబ్బైపోయి, నా అర్ధరాజ్యమైన ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే అది అడుగు అన్నాడు. ఒక్కొక్క ఆధ్యాత్మిక దిగుబాటుతనం మరింత దిగుబాటుకు తీసుకొని వెళుతోంది. ఆ చిన్నది తల్లి దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటున్నాడు, ఆయన అర్ధరాజ్యం ఇచ్చేస్తానంటున్నాడు, ఏం చేయమంటావు, ఏం అడగమంటావు అని అడిగింది. ఆ తల్లి తన పగను జ్ఞాపకం చేసుకుని, యోహాను నన్ను కించపరిచాడు, హేరోదు యొక్క ఉంపుడగత్తిగా ఉన్నానని ఖండించాడు, కనుక యోహాను యొక్క తల అడుగు. ఏ తల్లైనా తన కుమార్తెను ఒక హత్య జరిగించు అని కోరు అని చెప్పగలుగుతుందా? హేరోదియా ఎ బ్యాడ్ ఉమెన్, చెడ్డ స్త్రీ. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి, లేకపోతే హేరోదియా చర్యలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. జాగ్రత్త. మీ బిడ్డల జీవితాలను కూడా మీరు పాడు చేస్తారు. పరిశుద్ధత కాపాడుకోని స్త్రీలు తమ బిడ్డల బ్రతుకులను కూడా నేరాలలోనికి నెట్టేస్తారు. పరిశుద్ధత కాపాడుకొనకపోతే పగతో, ద్వేషముతో, అసూయతో హంతకులుగా మారుతున్నారు. టీవీ సీరియల్స్ అన్నీ అవే చెబుతున్నాయి ఇవాళ. సహోదరుడు, సహోదరి, ఈ సినారియో ఇప్పటిది కాదు, మొట్టమొదటి నుండి ఉంది. ఇది పాపము కారణంగా వచ్చినటువంటి పరిస్థితి.
నీవు నా రాజ్యములో సగము అడిగినా ఏమి అడిగినా నీకు ఇస్తానని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకోవటం చాలా పెద్ద తప్పు. ఒట్టు పెట్టుకున్నాడు. ప్రభువు చెప్పాడు, ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశంతో అనొద్దు, భూమితో అనొద్దు. ఆకాశం ఉండదు నా సింహాసనం, భూమితోడు నా పాదపీఠం. కనుక మీరేం తోడు పెట్టుకోవద్దు. ఒట్టు 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 అనే పదం తీసి గట్టును పెట్టండి, తీసేయండి, అది ఉండకూడదు అన్నాడు ప్రభు. అలా ఒట్టు పెట్టుకున్నాడు కనుక దాన్ని కట్టుబడటం కోసం హత్య చేయించాడు హేరోదు. కనుక ఆమె వెళ్ళి నేనేం అడిగేదని తన తల్లిని అడుగగా ఆ తల్లి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడగమనెను. ఆ యవనస్తురాలు మరలా వెనకకు తిరిగి వచ్చేసి తల్లి ఏం చెప్పిందో అది స్ట్రైట్గా అడిగేసింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల వెల ఆమె కట్టింది. ఆవిడ పగ, ఆవిడ ద్వేషం ఎంత ఉందంటే అర్ధరాజ్యం పొందే అవకాశం ఉంటే కూడా అక్కర్లేదు అనుకుని యోహాను తల అడిగిందండి. ఎంత కఠినాత్మురాలు ఆమె. ఒక పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుని బిడ్డ యొక్క శిరస్సు కోరింది అని అంటే, రక్తం చిందించమందంటే ఆవిడ ఎటువంటి స్త్రీ అంటారు? చాలా ఘోరమైనటువంటి వ్యక్తిత్వం గలది ఆమె. నేనేమి అడిగినా ఇస్తానని తెలియచేసి ఒట్టు పెట్టుకున్నాడు కనుక హేరోదు. దానిని బట్టి అతడు హత్యకు ముందుకెళ్లాల్సి వచ్చింది. రాజు యొద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పంపగోరుచున్నాను అనెను. ఇప్పుడే ఇప్పుడే అనేటువంటి పదము మనం చూస్తున్నప్పుడు, ఇప్పుడే అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నప్పుడు సోదరుడు సోదరి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్తో అమ్మాయి వచ్చిందో అర్థం అవుతుంది. ఆన్ ద సేమ్ డే బాప్తిస్మము ఇచ్చి యోహాను యొక్క మరణమునకు హేరోదు యొక్క జన్మదినాన్నే ఆవిడ ఎంపిక చేసింది. నాకు ఇప్పుడే కావాలి అంటే పగ పట్టిన వాడు ఇమ్మీడియట్ యాక్షన్లోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్త, పగ కొరకు జాగ్రత్తగా ఉండండి. పగ పట్టద్దు. పగ, అసూయ, ద్వేషం ఇవి ఒక మనిషిని నేరస్తుని చేస్తాయి. ఆలస్యం ఉండదు, ఆలస్యం ఉండదు. యాకోబుపై ఏశావు పగబట్టాడు, అందుకే వెంటనే అతడు అక్కడి నుండి పారిపోయాడు. యోసేపు యొక్క అన్నలు పగబట్టారు, వెంటనే వాళ్ళు యోసేపుని గోతులో దోశారు. పగ చాలా ప్రమాదం. అందుకే రోమాపత్రికలో పౌలు గారు రాశారు, మీరు పగ తీర్చుకున్నట్టు మీ పని కాదు, అది నా పని అని దేవుడు చెబుతున్నాడు. పగ తీర్చుకొనవద్దు. పగ ఒక మనిషిని నేరస్తుని చేస్తుంది. వెంటనే నాకు ఇప్పించమని కోరింది. రాజు బహుగా దుఃఖపడ్డాడు, కానీ ఒట్టు పెట్టుకున్నాడు కనుక ఏం చేయలేకపోయాడు. తన మధ్యన కూర్చున్న వారి ముందు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట చొప్పున వెళ్లాల్సి వచ్చింది. అబద్ధం ఆడలేకపోయాడు, తప్పుకోలేకపోయాడు, చేయలేనలేకపోయాడు. భయపడుతూనే వెంటనే బంట్రోతుని పిలిచి చెప్తున్నాడు, వెళ్ళి చెరసాల్లోకి వెళ్ళి తలగొట్టి తీసుకొచ్చేయమన్నాడు. ఆ పళ్ళెములో అతను తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చిన, ఆ చిన్నది తన తల్లికి ఇచ్చిన. యోహాను శిష్యులు ఆ సంగతి విని వచ్చి శవమునెత్తుకుని పోయి సమాధిలో ఉంచారు. యోహాను అరెస్ట్ అయినప్పుడే యేసు ప్రభు పరిచర్య ప్రారంభించాడు. ఆయనకు తెలుసు యోహాను జీవితం ఏమవుతుందో. ఒక తెలుగు ఫిలింలో అనుకుంటాను చూచాను, యోహాను యొక్క తల పళ్ళెములో పెట్టి హేరోదే దగ్గర తీసుకుని వస్తే కాలుతో దన్నింది ఆ తలని. పగ యొక్క పర్యావసానం అంత తీవ్రంగా ఉంటుందా అని అనిపిస్తుంది. సోదరుడు సోదరి, ఇలాంటి స్త్రీగా ఎవరు ఉండద్దని నేను హెచ్చరిక చేస్తున్నాను. అగ్నిగుండం ఉంది, ఈమెకు సిద్ధం చేయబడుతుంది. కనుక తన కుమార్తెను మానసికంగా ఆవిడ చెడగొట్టే ఆలోచనలు ఇచ్చింది. అలాగే తాను చెడిపోయినది. ఒక భక్తుడిని మరణాన్ని కోరింది. తన పాపాన్ని సరి చేసుకోవాల్సింది పోయి తన ఖండించిన నీతిమంతుడి మీద దాడి చేసింది.
మనుషులు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఉగ్రత ఇలాంటి వారి మీదకి వస్తుంది. ఉగ్రత వస్తుంది అనగానే మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ భూమి మీద ఏదో జరుగుతుంది. భూమి మీద కాదు, తీర్పు తర్వాత అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది. అది మాత్రం మరవద్దు. దేవుని ఉగ్రత భూమి మీద ఉన్న మన మీద ఏదో వచ్చేస్తుందనే భయంతో కాదు, మరణానంతర జీవితంలో నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నీవు అగ్నిగుండానికి వెళతావు. హత్యలో, వ్యభిచారములో, మోసములో, కుట్రలో, పగలో నీవు జీవిస్తే ఇక్కడ తప్పించుకున్నానని సంబరపడ్డా కూడా నీవు పాతాళములో, వేదనా స్థలములో, తీర్పు అనంతరం అగ్నిగుండంలో గడపాల్సి వస్తుంది. క్షణమాత్రముండు ఈ సౌఖ్యం కొరకు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని నేను హెచ్చరిక చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందున కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. స్త్రీలు జాగ్రత్తగా తమ జీవితాలు పరీక్షించుకొని అపవిత్రతలో పడకుండా మరియు పగబట్టకుండా హత్య నేరాలలో చిక్కు కొనకుండా ఉండనట్లు మీకు విధేయులై బ్రతుకుటకు హెచ్చరికవండి. అలాగే పురుషులు కూడా పరిశుద్ధత కాపాడుకుంటూ హంతకులుగా మారకుండాటకు సహాయం చేయండి. అక్రమ సంబంధాల వలన కలుగుతున్న ప్రతి విధమైన హత్యలకు ప్రభువు మేము జవాబుదారులమని ప్రతి ఒక్కరు గుర్తెరిగి పరిశుద్ధ జీవితం వైపు అడుగులు వేయటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.